మీ ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, G5లో మ్యాచ్లు చూడండి రా, ఆట నేర్చుకోండి రాని మా చిరు అన్న బాల్ కొనిపించినాడని చెప్పాలా. సరే ఆడుకోండి. కొన్ని కళలకే భవిష్యత్తు ఉంటుంది. వీళ్ళ కళలు నిజం కావాలా, వీళ్ళందరూ పెద్ద ఫుట్బాల్ ప్లేయర్స్ అవ్వాలా. ఎదుగు చాలు చాలు, త్వరగా కానివ్వు. చేస్తున్నాను కదమ్మా. వంటలన్నీ సూపర్గా ఉండాలి. సరే. ఏంటి ఇంకా అవ్వలేదా? తొందరగా కూరగాయలు తరుగు. నువ్వు త్వరగా వండవయ్యా. ఇదేంట్రా, రైటు లెఫ్ట్ కాకుండా నేరుగా తీసుకొచ్చిందేంటి? ఏ ఆటో వస్తావా? ఊరి చివరికైనా ఓకే, మా ఇంటికైనా ఓకే. నువ్వు వస్తానంటే ఇక్కడ పని ఇక్కడే వదిలేసి వస్తా. ప్లేట్లో పలవల గుమ్మగుమ్మలాడిపోతున్నావు. ఎరా కొవ్వు పట్టుందా? ఎట్ట అగుపిస్తున్నా నేను? పిచ్చి పిచ్చిగా వాగుతుండవు. ఊరి చివరికైనా వస్తావా, మీ ఇంటికైనా వస్తావా? ఆడపిల్ల కనిపించినప్పుడే మొగోళ్ళమని గుర్తొస్తాదరా మీకు? మనం కొంచెం ఎక్స్ట్రా చేసామంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం. పదండి. అవునరా, డబ్బులు పదండి పదండి. సారీ అక్క, సారీ, మమ్మల్ని క్షమించు. తీసుకో అక్క డబ్బులు. ఇంకోసారి చేయమక్క. వస్తామక్క. పదండి రా. రై పద. ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండ చెప్తున్నాను. ఏమైందమ్మా? బంకర వాగుడు వాగుతున్నాడు, అందుకే బుద్ధి చెప్పాను. ఎరా నీ బుద్ధి మారదా? పని చేసుకోరా, 10 రూపాయలు సంపాదించుకొని చెప్తే షాప్కొచ్చిన ఆడపిల్లలతో ఇలా ప్రవర్తిస్తావా? నీలాంటోడిని పనిలో పెట్టుకుని రోజు ఈ గొడవలు నేను పడలేను. నీ చేష్టలు చూసి వచ్చేవాళ్ళు కూడా పోతున్నారు. పోరా ఇక్కడి నుంచి. నేను పోతే బిర్యానీ కాదు కదా, బజ్జీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాదు నీ షాపు. మూసేసుకున్నా పర్వాలేదు. ఆడపిల్లల్ని పట్టుకుని ఇలా మాట్లాడుతుంటే చూస్తా ఊరుకునేది లేదు. అమ్మో, ఇప్పుడు నేను అడిగి పోయినానంటే పాపకి నా ఉద్యోగం పోయి ఉండదని తెలిసిపోతుంది. కాస్త నిమ్మలంగా ఉండడం మంచిది. చెప్పేది నీకే, పోరా ఇక్కడి నుంచి. నీదొక పెద్ద షాపు. ఇన్నేళ్ళు నీ షాపు నడిచింది నేను చేసిన బిర్యానీ వల్లే. బేరాలు లేక ఈగలు తోలుకుంటూ నువ్వే నా ఇల్లు వెతుక్కుంటూ వస్తావు. ప్రాణం పోయినా రానురా. నువ్వు ఒక్కడవేనా మాస్టర్వి? ఇంకెవరు దొరకరా? వెళ్ళిక్కడి నుంచి. చెప్తా నీ సంగతి. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో, మీ తప్పేముంది? నా వల్ల అతను వెళ్ళిపోతున్నాడు, మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో. అదంతా ఏం లేదులేమ్మా. మాస్టర్లకి కొరవేముంది, ఎవరో ఒకరు దొరుకుతారులే. సరే అమ్మా,
పోయేస్తాను. వాణ్ణేమో పంపించేశాను. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు కొత్త మాస్టర్ ఎక్కడ దొరుకుతాడు? హూ. కర్మ. అయ్యో, ఏమక్క ఏందా గొడవ? ఏముంది తమ్ముడు, వాడు చాలా ఏళ్ల నుంచి నా దగ్గరే పనిచేస్తున్నాడు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఆ వచ్చిన వాళ్ళతో తిట్లు తింటాడు, లేదంటే తన్నులు తింటాడు. ప్రతిరోజు ఇది వాడికి బాగా అలవాటైపోయింది. వాడిని పొమ్మని చెప్పాను. ఇప్పుడు చూడు, చికెన్ తెప్పించాను, రైస్ అలాగే ఉండిపోయింది. నాకేమో వంట రాదు. ఇన్ని రోజులు వాణ్ణి నమ్ముకునే వ్యాపారం చేశాను. అట్నా? రైస్ అంటే సరే అక్క, కానీ చికెన్ అంతా పాడైపోద్ది కదా. సర్లే, నువ్వేం బాధపడమాకక్క, నేను చేసి పెడతాను. నువ్వా? నువ్వేదో పెద్దింటి బిడ్డలా ఉన్నావు. నీకెందుకులే బాబు ఇవన్నీ. ఈ రోజుకి నా రాతింతే అనుకుని రేపటి నుంచి ఎవరినన్నా మాస్టర్ని చూసుకుంటాను. అక్క, నా వంట సంగతి తెలియకట్ట మాట్లాడుతూ ఉండవు. మనం వండితే పక్కిది వరకు వాసన వస్తుంది. గిన్నెలు ఎత్తుకొని మా ఇంటికి వస్తారు, తెలుసునా నీకు? అవునా? అక్క, నువ్వు ఇట్రా, ఇదిగో నువ్వు అట్ట కూర్చొని చూస్తూ ఉండు. కూర్చో.